హాయ్ అండి. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. నేను మీ కీర్తిప్రియ. ఈరోజు మసాలాలు లేకుండా బెండకాయ ఇగురు అయితే చేసేద్దామండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ ముందే వస్తుందండి నేను వీడియో పెట్టగానే. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ బెండకాయలను తీసుకోండి. ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఒక క్లాత్తో వీటిని ఈ విధంగా డ్రై చేసుకోవాలండి. దానికి ఉన్న తడి మొత్తాన్ని తుడుచుకొని పెట్టుకోవాలి. వాటర్ ఉంటే మనకి బెండకాయ ఫ్రై అనేది అంత బాగా రాదండి ఇగురు. ఇలా మొత్తాన్ని చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. జిగురుగా లేకుండా ఉండాలంటే ఈ విధంగా మనం డ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. అలాగే 2 ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకోండి. 3 పచ్చిమిర్చిని కూడా ఫైన్గా చాప్ చేసుకోండి. 2 టమాటాలను కూడా ఫైన్గా చాప్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకోండి. పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ విధంగా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని, వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ బెండకాయలో ఫోలేట్ అనేది ఉంటుందండి. ప్రెగ్నెన్సీ ఉమెన్కి చాలా మంచిది. ఫీటల్ డెవలప్మెంట్ కోసం హెల్తీగా పిల్లలు పుట్టడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఫోలేట్ అనేది. ఐరన్ కూడా రిచ్గా ఉంటుందండి. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, విటమిన్ సి కూడా ఉంటుందండి. చాలా మంచిది పిల్లలకు కూడా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా వచ్చినప్పుడు మీరు టమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు. మూత పెట్టుకొని టమాటాలని మగ్గించుకోండి. ఇవి కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలను యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీరు తాలింపు వేసినప్పుడైనా, ఆనియన్స్ వేపినప్పుడైనా, ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. మూత పెట్టకుండా వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలైనా ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ బెండకాయ కర్రీ అనేది. బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. బోల్డ్ అనే ఉపయోగాలు అయితే ఉన్నాయండి బెండకాయ వల్ల. డైజెషన్ కూడా చక్కగా అవుతుంది. పిల్లలకి క్యారేజ్లో కూడా చక్కగా తింటారు. మీకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. కారం, ఉప్పు కూడా కర్రీకి పట్టేలాగా గరిటతో కలుపుకోండి. మసాలాలు ఏమీ లేకుండా చేస్తే పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారండి. ఒకసారి చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టకుండా ఈ విధంగానే ఇగురిని చేసుకోవాలండి. ఇంకో 2 నిమిషాల వరకు ఈ బెండకాయ ముక్కల్ని సాఫ్ట్ అయ్యి కొద్దిగా క్రిస్పీ అయ్యే వరకు ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో 2 నిమిషాలు చక్కగా వీటిని ఈ విధంగానే ఫ్రై చేసుకోండి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి దీంట్లో. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరను యాడ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారండి. బెండకాయలో బోల్డ్ అన్ని విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి హెల్తీగా ఇంట్లో అందరూ చేసుకొని తినచ్చు. అలాగే ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.